మాజీ ముఖ్యమంత్రి జగన్లో మార్పు కనిపిస్తోంది. ఎన్నికల్లో పరాజయం తరువాత పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం మొదలైంది. సుదీర్ఘ పాదయాత్రతో ప్రజలు, పార్టీ కేడర్తో కలిసి ప్రయాణం చేసిన జగన్ 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయిన తరువాత ప్రజలకు, పార్టీ కేడర్కు దూరం అయ్యారు. ఎమ్మెల్యేలు సైతం సీఎంను కలవలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఫలితాల తరువాత తిరిగి సాధారణ ప్రజలు, పార్టీ కేడర్కు జగన్ అందుబాటులోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో సాధారణ ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రజా దర్బార్ నిర్వహించాలి అనే ప్రతిపాదన పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో ప్రతిరోజు ఉదయం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించేవారు. అదే తరహాలో జగన్ కొనసాగించాలని పార్టీలో పలువురు సీనియర్లు సూచించారు. కానీ అమలు కాలేదు. అదేవిధంగా వైఎస్ఆర్ తన పాలన పథకాలపైన ప్రజల్లోకి వెళ్లేందుకు రచ్చబండకు నిర్ణయించారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తేనే హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించారు. జగన్ తాను అమలు చేసిన సంక్షేమ పథకాలపైన ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు రచ్చబండ నిర్వహిస్తానని అంతర్గత చర్చల్లో పేర్కొన్నారు. 5 ఏళ్ల కాలంలో ఒక్కసారి రచ్చబండ నిర్వహించలేదు. ఇక ఎమ్మెల్యేలు సైతం క్యాంపు కార్యాలయానికి వెళ్లినా సీఎంతో నేరుగా కలవాలి అంటే కష్టతరమైందని పలువురు ఫలితాల తరువాత చెబుతూ వస్తున్నారు. సీఎంగా మీడియా సమావేశాలు నిర్వహించిన జగన్ ఇప్పుడు ఈ నెలన్నర కాలంలో 5 సార్లు మీడియా సమావేశాలు నిర్వహించారు. ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జగన్ ప్రజలు, పార్టీ కేడర్, అభిమానులను కలిసేందుకు సమయం కేటాయించారు. పలువురు తాడేపల్లిలో జగన్ నివాసానికి చేరుకున్నారు. వారిని జగన్ పలకరించారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ గారు భరోసా ఇచ్చారు.